నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. ఒక్కొక్కసారి మనకి ఫుడ్ ఏం తినాలనిపించదు. అలాంటప్పుడండి చక్కగా టమాటా రసం పెట్టుకున్నామంటే హాయిగా వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా బాగా పండిన టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో టమాటా ముక్కలు, చింతపండు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక వాటినండి స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకోండి. తుక్కు లాంటిది ఏమన్నా ఉంటే కనుక తీసేసేయండి. వాటర్ పోసి వడకట్టేసుకోండి. వాటర్ ఎక్కువే పడతాయండి, 1 లీటర్న్నర అట్లా పోసేసుకోండి, సరిపోతుంది. ఇవండి కొందరు చక్కగా టమాటాలను చేతితో పిసికి అది కూడా చేస్తారు, కళ్ళుప్పు పచ్చిమిర్చి వేసి చేస్తారు. ఇదైతే టైం సేవింగ్ అండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళకి ఇలా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అదిగో అట్లా స్ట్రెయిన్ చేసుకున్న రసంలో కాస్త పసుపు, కళ్ళుప్పు, కొత్తిమీర వేసుకొని చక్కగా మరిగించుకోండి. కాస్త రసం క్వాంటిటీ తగ్గే వరకు కూడా మరిగించుకోండి, బాగుంటుంది. తర్వాత రసం పౌడర్ వేసుకోండి. ఈ రసం పౌడర్ నేను కేరళ టూర్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నానంటే చాలా చాలా టేస్టీగా ఉంది, అదే వాడేశాను. కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత చక్కగా పోపు పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, కాస్త ఇంగువ, ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపు పెట్టుకోండి. ఈ కాసులు దంచిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి పోపు పెడితే ఆ వాసన ఇక పక్కింటికి కూడా వెళ్ళాల్సిందేనండి, అంత గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇక ఇట్లా రసాన్ని రెడీ చేసేసుకొని చక్కగా దీన్ని మనం ఆమ్లెట్తో కానీ లేకపోతే ఒక పాపడి పెట్టుకునే సరిపోతుందండి. 100 రకాల కూరలు ఉన్నా కూడా అవి ఏమీ అవసరం లేదండి. ఈ రసంతో తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆమ్లెట్తో సర్వ్ చేసుకున్నాను. ఆమ్లెట్ అయినా పాపడైనా ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేసేయండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.